ఈ వీడియోలో టమాటా పులావ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులోకి హోల్ బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా వేసుకున్నాను. లవంగాలు, చెక్క, ఇలాచి, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని వేయించేసుకున్నాక, ఫస్టే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అవి వేయించుకున్నాక, ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాక, ఫస్టే ఇక్కడ నేను ఒక 3 పెద్ద సైజ్ టమాటాలని ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను. అది కూడా ఇందులోకి వేసుకొని, దానిలోని పచ్చి వాసన అంతా గూడా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక టమాటాను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులోకి వేసేసుకొని, మంచిగా దానిపై క్యాప్ పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయాక ఇందులోకి చిటికెడంతా పసుపు కూడా వేసి వేయించేసుకున్నాను. ఇదంతా కూడా వేగిపోయాక అందులోకి రుచికి సరిపడా కారం కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇక్కడ నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. దానికోసం 4 కప్స్ ఆఫ్ వాటర్ అనేది ఇందులో వేసేసుకున్నాను. వాటర్ కూడా వేసుకున్నాక ఫస్ట్ ఇక్కడ నేను రైస్ అంతా కూడా కడిగి పెట్టుకున్నాను. అది కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇదంతా గూడా మీరు ప్రెషర్ కుక్కర్‌లో గూడా జేసుకోవచ్చు టైం లేనన్నప్పుడు. సో, ఇక్కడ నేను కడాయిలోనే జేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా గూడా. రైస్ కూడా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, ఇంకా పుదీనా కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను. అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేశాను. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా మంచిగా వస్తుంది. నెయ్యి కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దానిపైన క్యాప్ పెట్టేసి మంచిగా రైస్‌ని ఉడికించుకుంటే మన ఇక్కడ టమాటా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. టమాటా పులావ్ అనేది రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రివిషాస్ వరల్డ్.